కేశినేని నాని గారు ఆయన తీసుకొచ్చిన సామాన్య వ్యవహారం కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఈక్వలెంట్ వాల్యూము డెన్సిటీ ఉన్న వ్యవహారాన్ని ఆయన బయట పెట్టారు. పైగా దాంట్లో చూడండి ఎన్ని అంటే ఒక సినిమాలో మీకు యాక్షన్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత క్రైమ్ ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏంటంటే విలువలు ఉంటాయి. ఈ విలువలు లేని ఒక వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆ ఒక్క సినిమా కేవలం విజయవాడలో నడుస్తుంది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ఇది ఒక ఎంపీ గారిది కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు యు ఆర్ ఎక్స్పోజ్డ్. నేను అనేది వాసుదాన్ గారి ఇక్కడ అసలు కూటమి ప్రభుత్వమా లేకపోతే ఇంకోటి అది కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు చూడవలసిందే ప్రజాస్వామ్యయుక్తంగా. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కానీ నీది నాది కాదు కదా. ఇక్కడ నీది నాది కాదు, పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది. ఇవాళ లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ డబ్బు అంతా ఎవరికి సంబంధించింది? ప్రజలకు సంబంధించిన డబ్బు కదా. సో ఆ యాంగిల్లో ఉండాలంటున్నాను ఇక్కడ నేను మాట్లాడేది అది. ఇక్కడ నువ్వు ఆయన పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి లేదంటే నాకు దగ్గరవాడు కాబట్టి అది కాదు కదా. అట్లా అనుకుంటే ఇంకా గతంకి ఇప్పుడు తేడా ఏముంటది? ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు చేశాడు, వాళ్ళ నాన్నగారి టైంలో నుంచి మొన్నటిదాకా చేశాడని కదా మనం ఇప్పుడు నిన్నటిదాకా మాట్లాడింది. అప్పుడు ఆయన ఆస్తి అంతా 2004 ముందు ఆయన ఆస్తి అంతా, తర్వాత ఆస్తి అంతా అని మాట్లాడాం కదా. ఇవన్నీ ఇప్పుడైనా వస్తుంది కదా, ఎప్పుడైనా వస్తుంది కదా. ఇక్కడ లిక్కర్ స్కామ్ ని మీరు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి వచ్చి సిస్టాన్ని మార్చావు. సిస్టాన్ని మార్చింది దేనికోసం? డబ్బుల కోసం, అవినీతి చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం మార్చావు. అది కదా. అలాంటప్పుడు అది నేరం అని చెప్పేసి వాళ్ళ క్రైమ్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది అరెస్ట్ చేస్తూ వస్తున్నాం. సో ఖచ్చితంగా దాంట్లో నీవాడు ఉన్నాడా నావాడు ఉన్నాడా అనేది ఇమ్మెటీరియల్ సార్ నా దృష్టిలో. నేను అంటే ఇక్కడ మనం రాజకీయాల్లోకి వచ్చింది కానీ, కూటమి కట్టింది కానీ ప్రజల మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇక్కడ ఒక పార్టీ మా పార్టీ వాళ్ళు ఉన్నారా, లేదంటే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉన్నారా, అది కాదు. నేను వాడే వాంటూ సే నేను మాట్లాడుతుంది. ఒకసారి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. అన్నారు కాబట్టి ఏమంటాం మనం? ఏదో అనేసారు కాబట్టి మాట్లాడాలంటే అన్నారు కాబట్టే మాట్లాడేది. నువ్వు మంచోడు కాదన్నావు కాబట్టే నువ్వు మంచోడు కాదని 10 మంది అంటే నువ్వు మెలకుండా పోతుంటే ఆలోచన ఏంటి? అంటే మీరు 10 మంది అనేది నేను సమాధానం చెప్పాలంటే దానికి అర్థం లేదు. దానికి ఖచ్చితంగా చెప్పాలి. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సొంత వ్యాపారం చేసుకుంటూ పోతే నేను ఎవరు కదపాల్సిన అవసరం లే. నువ్వు క్రైమ్ చేస్తే తీసుకెళ్ళి లోపల పడేస్తారు. నీ గురించి పెద్ద చర్చ కూడా అవసరం మాకు ఎవరికి అసలు. ఎప్పుడైతే నువ్వు ప్రజల్లోకి వచ్చి నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేసి వచ్చి వన్స్ నువ్వు ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నేను అదే అంటున్నాను, రెస్పాన్సిబిలిటీ అంటే అది. అంతేగాని నువ్వు అనేసావు కాబట్టి రామకృష్ణ ప్రసాద్ గారు మంచాడు కదా గాదెంకృష్ణరావు అనగానే గాదెంకృష్ణరావు గారు అన్నగాడు నేను చెప్పాలా అంటే నువ్వు రామకృష్ణ ప్రసాద్ గారు రాకుంటే చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ప్రజల్లోకి వచ్చావు కదా, వలా నాకు సీటు కావాలని అడుగుతున్నావు కదా, లేదా సీట్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యే అయి కూర్చున్నావు కదా, లేదా ఎంపీ అయి కూర్చున్నావు కదా, అప్పుడు చెప్పకుండా ఎట్లా? అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎట్లా అయిపోయింది? కుక్కలు చంపిన ఇస్తలు అయిపోయింది. ఇవాళ వ్యవస్థ నాశనం అయిపోయి ఎక్కడి నుంచి ఇవాళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ముద్దాలు ఎందుకు అవుతున్నారండి? ఇవాళ రాజకీయ నాయకుడు వల్ల వాడు ముద్దాడా, వాడి వల్ల రాజకీయ నాయకుడు ముద్దాలు అవుతారు. ఇక్కడ ఇద్దరు ముద్దాలు అవుతారు కదా. ఒక పక్కన చూస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు, ఇటు పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు, వీళ్ళందరూ ముద్దాలు అయ్యి వీళ్ళందరి మీద కేసులు వేసుకుని హైకోర్టులు సుప్రీంకోర్టు దాకా ఎందుకు పరిగెత్తున్నారు? ఇప్పుడు చూసాం ఇంతకుముందు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టు చుట్టూ తిరగడం చూసావా? ఇవాళ ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కడు ఎవడు చూసినా కానీ నా టర్మ్ అయిపోయినప్పుడు 100 కోట్లు సంపాదించాలి, 100 కోట్ల తర్వాత ఆగట్లా 1000 కోట్లు సంపాదించాలి. ఎవడు అవన్నీ? మీరు ఆ ఇంట్లో ముద్రాసుకుంటున్నారా? ప్రజలకు సందవలసిన డబ్బు కదా ఇవన్నీ. ప్రజలకు సందవలసిన డబ్బుని మీరు కొట్టేస్తూ ఉంటే పునీతులు ఎట్టవుతారు? మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే కదా. ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంటే మేము పునీతులు మన వాళ్ళందరూ సుప్రీంకోర్టుగా పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తున్నారు మీరు? గతంలో కూడా అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు, మీరేం చేయకపోతే ఎందుకు పరిగెత్తాను, కోర్టు బెయిల్ ఎందుకు తెచ్చుకోవాలి అని మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు పరిగెత్తున్నారు. వాళ్ళతో కూడా ఐఏఎస్లు పరిగెత్తున్నారు, ఐపీఎస్లు పరిగెత్తున్నారు. కింద ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లందరూ ముద్దలు అవుతున్నారు. వాళ్ళు అంటే అసలు వ్యవస్థలు చూడండి ఏ రకంగా నాశనం అయిపోయాయి. ఎందుకు నాశనం అయిపోయి? ఇవే ఈ సూట్ కేసు కంపెనీలో, లేదంటే మనీ లాండరింగ్ లో, హవాలానో, ఇంకోటో కూడా ఏదో ఒక చెత్త తీసుకొచ్చి టోటల్ గా చూస్తే నేను రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి సంపాదించుకోవడానికే అనేటటువంటి వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. కాబట్టి ఇవాళ పొద్దున్న మీరు ఈ చర్చ పెట్టడం కానీ, మేము మాట్లాడతాం కానీ, లేదంటే నేనేదో కొంచెం హార్ష్గా మాట్లాడాను, ప్రసాద్ గారు ఏమన్నా మెల్లిగా మాట్లాడితే ఇక్కడ హార్ష్ ర్యాష్ లేదా స్లోగా మాట్లాడేది మనం చెప్పే మాటే. స్పీడ్గా వస్తుందా, నెల్లిగా మాట్లాడతాం కదా, వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకుంటే అది హార్ట్ ఎట్లా అవుతుంది?
ఆర్ట్ కాదు కదా అది, రైట్. చెప్పగలగాలి కదా. ఇప్పుడు గతంలో కూడా చేశారు, ముఖ్యమంత్రులు చేసిన కూడా తింటానికి తిండిగా అక్కడ చచ్చిపోయారండి. 4-5 సార్లు మంత్రులు చేసిన కూడా లాస్ట్ గా వాళ్ళకి సరిపోతే కర్మకాండ డబ్బులు లేని పరిస్థితులు చూశాను, నేను చూసేటట్టుగా. 4-5 సార్లు ఎంపీలు అయినాడు, సరిపోతే తీసుకెళ్ళడానికి పక్కన డబ్బులు ఇస్తే కనుక తీసుకెళ్ళిన పరిస్థితులు ఉన్నటువంటి చూసాం రాజకీయ నాయకుల్ని. మరి ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ అరే నీ ఇంట్లో ఒక పిల్లాడు పుడితే బర్త్డే చేయాలంటే 200-300 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంతా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇవన్నీ ఆలోచించాలి కదా. నేనంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మాట్లాడతాను. రాజకీయాల్లో మనం వచ్చిన ప్రజలకు సేవ చేద్దాం, మనం సంపాదించుకోవడానికి. దేనికి పదవి నీకు? 10 మందికి చేయటానికి కదా. ఆ 10 మందిది కూడా నువ్వు కొట్టేస్తే ఎట్లాగంటా నేనేది? ఆ 10 మందికి చెందాల్సింది నువ్వు కొట్టేసేసి నువ్వు గొప్పడు అయిపోతే డబ్బులు సంపాదిస్తే గొప్పడు అయిపోతారా? అందుకని మారాల్సింది ప్రజల దగ్గర నుంచి మారాలి. ప్రజలు కూడా మీ ప్రాంతంలో మీకోసం పనిచేస్తున్నటువంటి వాడిని ఎన్నుకోండి. మీరు సీటు పిక్చర్ చేసుకోండి. నీకు ముఖం తెలియదు, మీరు అన్నట్టుగా పారాచూట్ దిగుతాడు, అప్ప వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి అంటారు అనగానే ప్రజలందరూ కూడా వాడి దగ్గర డబ్బులు చూసుకుని ఏర్పాటు చేసేస్తారు. వాడు ఎప్పుడు తెలియదు, అంతకుముందు చూడాలా. గెలిచిన తర్వాత ఉంటాడో లేదో మీకు తెలియదు. కానీ మీకోసం ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగేవాడికి నువ్వు ఓటేస్తున్నావా? నీకు ఏదైనా ఆపద వస్తే పరిగెత్తేవాడికి సీటు రాట్లా, సీటు రాకపోతే నువ్వేమన్నా వచ్చి పార్టీ ఆఫీసర్కి వచ్చి మీరు పలానా వ్యక్తికి సీట్ ఇవ్వండి అని అడుగుతున్నారా మీరు? లే, పారాచూట్లో విత్ బ్యాగ్ దిగంగానే తెల్లారపాటిగా మొత్తం తెలిసిపోతాడు. అప్పుడు వరకు అసలు కూడా చూడండి ఎక్కడ పుట్టాడో తెలియదు. కానీ పారాచూట్లో బ్యాగ్ వేసుకుని దిగితే తెల్లారపాటికి పలానాడు వచ్చేసాడంటే నియోజకవర్గం మొత్తం ఫోకస్ అయిపోతుంది. అంటే ప్రజల్లో కూడా మార్పు రావాలి, ప్రజల ఆలోచనతో కూడా మారాలి. అరే 2000 కోసం 5 సంవత్సరాలు కకృతి పడుతుంటే మీరు తర్వాత మళ్ళీ అదే ఎమ్మెల్యే దగ్గర మాకు పని చేయలేదు వాడు కొట్టేస్తున్నాడంటే కొట్టేకి ఏం చేస్తాడు అంటాను. సార్ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి వెంకటేశ్వరరావు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. రోసే గారు ఒక్క విషయం ప్రస్తావన చేశారు కాబట్టి ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పాత సంఘటన కాకుమాన్ పెదపేరు రెడ్డి గారు చెప్పారు ఒకసారి. రోసే గారు ఆయనకి చెప్పింది. బ్రహ్మానంద రెడ్డి గారు చివరి రోజుల్లో రోసే గారిని పిలిపించుకున్నారు. ఆయన హైదరాబాద్లో